హలో రాజువర్స్, ఈరోజు మనం వన్ డేలో శ్రీకాకుళంలో ఉండే మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ని కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ మడపం ఆంజనేయ స్వామి టెంపుల్. అది మీకు తెలిసే ఉంటుంది. ఐ థింక్ ఇది ఇండియాలోనే అత్యంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం 176 ఫీట్స్ ఉంటుంది. ఇది శ్రీకాకుళానికి నియర్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇది వంశధార నది ఒడ్డున ఉంటుంది. ఇది ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి వస్తే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి యూటర్న్ తీసుకొని సైడ్ నుంచి వెళ్తే అక్కడ నుంచి నియర్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ విగ్రహం కనిపిస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా మడపం టోల్గేట్కి వెళ్ళిపోదాం. మడపం టోల్గేట్ నుంచి మీకు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది చాలా క్లియర్ వ్యూతో మీకు చూపిస్తా. ఇప్పుడు మనం ఆ మడపం టోల్గేట్కి వెళ్ళబోతున్నాం ఇంకాసేపట్లో. స్టే ట్యూన్ అండ్ వెయిట్ అండ్ సీ. నౌ we are coming to మడపం టోల్గేట్. ఇక్కడ నుంచి నియర్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మడపం టోల్గేట్ కనిపిస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. మీకు జూమ్ చేసి మరీ చూపించా. ఆ నియర్గా దగ్గరలో కనిపిస్తున్న అదే ఆ మడపం టోల్గేట్. ఇఫ్ ఇట్ ఈస్ మీరు శ్రీకాకుళం నుంచి వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ యూటర్న్ తీసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చింది భువనేశ్వర్ సైడ్ నుంచి వస్తున్నాను. అందుకు ఇప్పుడు నేను యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సైడ్ వే తీసుకుంటే చాలు. ఇప్పుడు నేను కొద్దిగా ముందుకు వెళ్తే మీకు అక్కడ వే చూపిస్తాను. మీరు చూసారా, ఆ ఆంజనేయ స్వామి విగ్రహం క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఇంకొకసేపట్లో. మీరు కొద్దిగా వెయిట్ చేసి దీన్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని నా ఛానల్ని కోరుకుంటున్నాను. మీకు ఈరోజు వన్ డేలో శ్రీకాకుళంలో ఉండే ది బెస్ట్ టెంపుల్స్ అన్నిటిని విజిట్ చేయించే పూచి నాది. ఈరోజు ఈ టూర్ గైడెన్స్ పట్టుకొని మీరు వెళ్తే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మొత్తం శ్రీకాకుళంలో ఉండే బెస్ట్ టెంపుల్స్ని కవర్ చేసుకుంటూ ఈజీగా మీరు ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఈ మడపం టోల్గేట్ని క్రాస్ చేసిన వెంటనే లెఫ్ట్కి ఒక సైడ్ వే వస్తుంది. ఆ సైడ్ వేకి వెళ్తే అక్కడి నుంచి నియర్ 100 మీటర్స్ డిస్టెన్స్లో, 100 to 300 మీటర్స్ డిస్టెన్స్లో ఒక చిన్న సైడ్ వే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ నుంచి అవుట్ సైడ్కి వెళ్తే అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే అదే ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది ఒక లెఫ్ట్ సైడ్ ఒక వే చూడండి కనిపిస్తుందిగా. ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వే నుంచి మనం అలా వెళ్తూ ఉండాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను. ఆ లెఫ్ట్ తీసుకొని అలా వెళ్తే ఇక్కడ నుంచి నియర్ 100 మీటర్స్ నుంచి 300 మీటర్స్ బిలో, ఐ డోంట్ నో దట్ డిస్టెన్స్, దట్స్ వై అందుకే నేను అంత కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అలా స్ట్రైట్గా వెళ్తే అక్కడి నుంచి ఇదిగోండి ఈ కన్నం నుంచి అవుట్ సైడ్కి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ తీసుకుంటే మనకి డైరెక్ట్గా అక్కడి నుంచి ఇంకొక 300-400 మీటర్స్లో మనకి విగ్రహం వచ్చేస్తుంది. ఇదిగోండి మనకి సైడ్ మూవ్లో నీట్గా విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఇదే ఆ ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ నుంచి దగ్గర 300-400 మీటర్స్ ఉంటుంది. నీట్గా మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకాసేపట్లో మనం ఆ గుడి నియర్ బై ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి దీని గురించి తెలుసుకుందాం. దీని ఎత్తు 176 ఫీట్స్. ఇది నాకు తెలిసి ఇండియాలోనే అత్యంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది వంశధార నది ఒడ్డున ఉంది. వంశధార నది ఒడ్డున ఈ బేస్మెంట్ అనేది చాలా గట్టిగా నిర్మించడం వల్ల ఉంటుంది. ఎందుకంటే ఈ వంశధార నది ఒడ్డున ఒట్టి ఇసుకే ఉంటుంది. దాన్ని మనం సాయిల్ టెస్ట్ చేసేటప్పుడు అది కొద్దిగా లూజ్ సాయిల్ కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి అంటే ఎక్కువ డిస్టెన్స్ లోతు తవ్వి పిల్లర్స్ వేసి అక్కడి నుంచి చేయాలి. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ఆ సైడ్ ఉన్నది NH16. ఆ NH16 నుంచి ఈ రైట్ సైడ్, అంటే మీరు భువనేశ్వర్ నుంచి వచ్చినట్లయితే రైట్ సైడ్ చూడాలి, శ్రీకాకుళం నుంచి వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ చూడాలి. అలా చూస్తే మీకు ఆ విగ్రహం కనిపిస్తుంది. ఇప్పుడు మనం కాసేపట్లో ఈ విగ్రహాన్ని చేరుకోబోతున్నాం. ఇలా ఎంట్రన్స్ మనం ముందుకు వెళ్ళేటప్పుడే మనకి ఓంకారం గుర్తు మంచిగా వేశారు. ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్. ఇంకా ఇది డెవలప్మెంట్ దశలోనే ఉంది, ఇంకా పూర్తిగా అయితే డెవలప్మెంట్ అవ్వలేదు.
ఇప్పుడు ఆ ఆలయ ఎంట్రన్స్కి మనం వెళ్ళబోతున్నాం. చుట్టుపక్కల ఉండే ప్రాంతం మీరే చూడొచ్చు. ఇది ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ నుంచి తీసిన వ్యూ. ఈ వ్యూలో కూడా చాలా పెద్దగా ఇక్కడ నుంచి చూస్తే అసలు మనం పైకి చూడలేకపోతున్నాం, ఎందుకంటే ఈ సన్ చాలా గట్టిగా కొడుతున్నాడు. ఈ టైంలో సూర్యప్రతాపం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకొద్దిగా దూరం ఇంకొద్దిగా టైం లోపలికి వెళ్తే అక్కడ నుంచి క్లియర్గా ఉంటుంది. ఫ్రంట్ ఆర్చ్ ఇంతకుముందు చూసాం, అదే టెంపుల్ యొక్క ఆర్చ్. కానీ ఇంకా ఈ స్థలం అంతా డెవలప్మెంట్ దశలోనే ఉంది, కానీ 100% అయితే డెవలప్మెంట్ కాలేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ ఎవరో ఒకరు ఉంటున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి ఫ్రంట్ వ్యూ. అసలు ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మన దగ్గరలో ఏం కనిపించదు, ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి పాదాలు మనంత హైట్ ఉంటాయి. దానివల్ల మనం కరెక్ట్గా అయితే మనం దగ్గర నుంచి అయితే చూడలేం, డిస్టెన్స్ నుంచి అయితేనే ఆ విగ్రహాన్ని పూర్తిగా చూడగలం. అలా కిందకి వెళ్తే ఆ ఆలయం, చిన్న ఆలయం ఉంటుంది, అక్కడేమో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఆ ముందు ఒక ఆమె వర్క్ చేస్తుంది. ఎవ్రీడే ఇక్కడ పూజలు అయితే జరుగుతుంటాయి. రీసెంట్గానే ఇక్కడంతా స్టీల్ డోర్ పెట్టించారు, ఎందుకంటే దొంగలు బెడద ఉంటుందేమో అనేసి అంట. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ దొంగలు బెడద లేకుండా స్టీల్ డోర్ వేసి నెక్స్ట్ నీట్గా చేసుకున్నారు. ఇది ఆంజనేయ స్వామి ఫ్రంట్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో మీరే చెప్పండి కామెంట్స్లో. ఈ 176 ఫీట్స్ ఉన్న ఈ విగ్రహాన్ని కింద నుంచి చూడాలంటే నా వల్ల అవ్వడం లేదు. నేను ఆ కిందకి వెళ్ళి పైకి చూడాలంటే ఎలా అనిపించిందంటే అదో ఆకాశ విహారంలా అంత పెద్ద, చాలా పెద్దదిగా అనిపించింది. నిజంగా దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు చాలా భయంకరంగా అనిపించింది. నిజంగా హనుమాన్ రియలిస్టిక్గా ఉంటే ఇంతకంటే ఎక్కువ ఉంటారేమో. బట్ ఏంటంటే నాకు ఈ రూపాన్ని చూసేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. చాలా అంటే చాలా, ఇక్కడ నేచర్ అయితే చుట్టూరు చాలా బాగుంది. క్లియర్ స్కై ఉంది నేను వెళ్ళే టైంలో. అందుకు చుట్టూరు ఉండే చుట్టుపక్కల ఉండే పొలాలు ఇవన్నీ కలిపి ఒక రేంజ్లో కనిపించాయి. మీరు ఈ స్క్రీన్లో క్లియర్గా చూడొచ్చు ఎంత బాగుందో అనేది. హనుమాన్ విగ్రహం, ఆ గద అండ్ ఆల్సో తోక చూసారా, ఫ్రంట్ భలే డిజైన్ చేశారు కదా. అలా డిజైన్ చేసేసిన తర్వాత దాంతోపాటు ఇక్కడ ఏంటంటే చిన్న గుడి పెట్టి దానిలో కూడా ఒక చిన్న హనుమాన్ విగ్రహం పెట్టారు. అది కూడా ఇక్కడ ఉంది. బట్ అంటే ఎందుకంటే మనకి చిన్న విగ్రహానికి పూజలు చేస్తారు. మీరు ఈ హనుమాన్ విగ్రహాన్ని చూడాలనుకుంటే శ్రీకాకుళం నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ భువనేశ్వర్ సైడ్ రావాలి. లేకపోతే టెక్కలి సైడ్ నుంచి, అదే భువనేశ్వర్ సైడ్ నుంచి రావాలి అనుకుంటే స్ట్రైట్గా మడపం ఉంటుంది, NH16 పైనే ఉంటుంది. దాని నుంచి నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఆ విగ్రహం కనిపించినప్పుడు అక్కడి నుంచి సైడ్ వే తీసుకోవడం కానీ యూటర్న్ తీసుకోవడం కానీ చేయాలి. సైడ్ వే ఏంటంటే భువనేశ్వర్ సైడ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు సైడ్ వే తీసుకోవాలి. అదే శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ సైడ్ వచ్చినప్పుడు యూటర్న్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని పక్కన వంశధార నది ఉంటుంది. ఈ నది కూడా చాలా దీనికి పక్కనే ఆనుకొని ఉంటుంది. ఆ పక్కన ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, సాయిల్ అనేది చాలా లూజ్ ఉంటుంది. అందుకే ఈ విగ్రహం యొక్క బేస్మెంట్ చాలా లోతుగా తవ్వి కట్టారు. అందువల్ల ఇది చాలా అంటే ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ఏళ్ళు పట్టింది. దీని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అయ్యింది. చూసారా, ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహానికి పూజలు అన్నీ జరుగుతాయి, ఎందుకంటే అంత పెద్ద విరాట్ని మనం పూజ చేయడం కష్టం కాబట్టి. ఈ చుట్టూరు ఉన్న నేచర్ కూడా మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో. ఆ నేచర్ అండ్ ఆ వ్యూ. నెక్స్ట్ అక్కడ చూసారా, ఇంకా ఫ్రంట్ ఈ గుడి మొత్తం ఇంకా అంటే 100% కన్స్ట్రక్షన్ కాలేదు. ఫ్రంట్ ఆర్చ్ అయితే కన్స్ట్రక్ట్ అయ్యింది, కానీ అక్కడ నుంచి మిగతాదంతా ఇంకా చాలా పెండింగ్స్లో ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ నిధులు ఉండకపోవచ్చేమో. మీరు ఏమైనా చూసి దాతలు సహకరిస్తే ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకుంటున్నాను. వీలైతే మీరందరూ దీనికి సహకరించి దీన్ని
ఒక రేంజ్లో నిలబెడతారని, ప్రతి ఒక్కరు దానం చేసి ఎంతో కొంత అమౌంట్ దాని గురించి స్పెండ్ చేసి వాటి యొక్క ఈ హిందూ సాంప్రదాయాన్ని ఒక అంటే రేంజ్లో తీసుకువెళ్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అరసవల్లి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చే వేలోనే ఈ టన్నల్ నుంచి మనం స్ట్రైట్ వేకి వెళ్ళిపోతే, అంటే భువనేశ్వర్ సైడ్ నుంచి శ్రీకాకుళం సైడ్ వెళ్ళిపోతే నెక్స్ట్ అరసవల్లి టెంపుల్. అరసవల్లి టెంపుల్కి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నియర్ 10 km ఉంటుంది. ఈ 10 km ఎలా అంటే ఫస్ట్ స్ట్రైట్గా వెళ్ళి పెద్దపాడు అనే ఒక రోడ్, పెద్దపాడు రోడ్ అనే ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్లో వెళ్ళి, ఇది వంశధార నది, అయితే ఆ రోడ్లో వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే రామలక్ష్మణ జంక్షన్ అని ఒకటి వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే సూర్యమహల్ జంక్షన్ ఒకటి వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే 60 feet రోడ్ అనే జంక్షన్ వస్తుంది, అంటే అరసవల్లి జంక్షన్ అనేది. ఆ అరసవల్లి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే ఒక 500 meters నుంచి 1 kilometer వెళ్తే అక్కడికి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వస్తుంది. ఆ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి దేవస్థానంలో చూడవలసినవి చూడదగ్గవి చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో దీని తర్వాత అంటే ఇక్కడ ఈ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 1/2 hour డిస్టెన్స్ ఉంటుంది. ఈ 1/2 hourలో మనం అంటే క్లియర్గా వెళ్ళి మనం దర్శించుకొని వచ్చేయచ్చు. ఇప్పుడు మనం వెళ్తుంది ఇదే డౌన్ అయ్యాం, పెద్దపాడు రోడ్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనం పెద్దపాడు రోడ్డుకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం ఎలా రూటు ఏంటి అనేది. దెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి వెళ్తే సాలిహుండం ఉంటుంది. ఈ సాలిహుండం ఇటు సైడ్ నుంచి సాలిహుండం, నెక్స్ట్ శ్రీ కూర్మనాథ స్వామి టెంపుల్కి కూడా అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే అటు సైడ్ నుంచి వెళ్తే అంటే నేను ఈ రూట్ ఎంచుకున్నాను, మీరు ఒకవేళ కావాలంటే ఆ రూట్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చింది గురజాడ కాలేజ్ దగ్గరికి. ఇది గురజాడ మన శ్రీకాకుళంలోని ఒక ఫేమస్ కాలేజ్. అండ్ ఆల్సో ఈ కాలేజ్లో చాలా అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా పెద్ద విద్యా సంస్థ మన శ్రీకాకుళంకే. అండ్ అలా అయిపోయిన తర్వాత మనం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి ఇంకో 3 kilometers ఉంటుంది మన పెద్దపాడు రోడ్. అక్కడ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఇది ఉమెన్స్ కాలేజ్ రోడ్. ఈ ఉమెన్స్ కాలేజ్ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది కదా, అక్కడ నుంచి ఆ స్ట్రైట్గా కనిపిస్తుంది 60 feet రోడ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం. ఇక్కడ చూసారా అరసవల్లి యొక్క చిహ్నం ఉంది, రథచక్రం, శ్రీ సూర్యనారాయణ స్వామి రథచక్రం అంటారు దాన్ని. దాని తర్వాత ఇప్పుడు ఇదేమో సూర్య నమస్కారాన్ని అక్కడ ఇలా డిజైన్ చేశారు, అది చూడడానికి చాలా బాగుంది. మనం ఇప్పుడు నియర్ సూర్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గరికి వచ్చేసాం. ఈ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అనేది మన ఇండియాలో 2 సూర్యనారాయణ స్వామి దేవస్థానాలు ఉన్నాయి. అందులో ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ అండ్ ఆల్సో దాని పక్కనే ఉంటుంది కోనార్క్ సూర్యనారాయణ స్వామి టెంపుల్. బట్ ఏంటంటే అది శిథిలావస్థకు వచ్చి అంటే దానిలో విగ్రహాన్ని కూడా మూల విరాట్లేరు. ఇది 2వ దేవస్థానం, ఇది అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం. బట్ ఈ దేవస్థానంలో అయితే మూల విరాట్ ఉంటారు. అండ్ ఆల్సో ఇక్కడ పూజలు గట్రా జరుగుతుంటాయి. కానీ కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర అయితే మాత్రం విగ్రహం ఉండదు, అక్కడ పూజలు కూడా జరగవు. అదైతే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇదైతే మన ప్రపంచంలో మన దేశంలో ఉండే రెండో సూర్యనారాయణ స్వామి దేవస్థానం. పూజలు అందుకుంటున్న దేవస్థానం అయితే ఇది ఒక్కటే ఏకైక దేవస్థానం. ఇదే శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం. ఇక్కడ నుంచి మనం ఇక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానానికి వెళ్తాం. అయితే ఫస్ట్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత దీనికి ఆపోజిట్లో స్ట్రైట్గా వెళ్తే ఇంద్ర పుష్కరిణి అనే ఒక ఇది ఉంటుంది, వాటర్ పౌండ్ ఉంటుంది. ఆ పౌండ్లో మనం స్నానం చేసి దేవుడికి దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ కేశఖండన చాలా అంటే మన హెయిర్ని కూడా తీసుకోవచ్చు.
గుండు చేయించుకుందామన్నా ఇక్కడ ఉంటుంది. దీని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆపోజిట్లో. ఇప్పుడు ఇది సూర్యనారాయణ స్వామి దేవస్థానం. ఇక్కడైతే ఫ్రీ దర్శనం, 100 రూపీస్ దర్శనం, 300 రూపీస్ దర్శనం టికెట్స్ ఉంటాయి. 100 రూపీస్ దర్శనం టికెట్ అయితే డైరెక్ట్ గర్భగుడిలో వెళ్ళి దేవుడిని దర్శించి రిటర్న్ రావచ్చు. అక్కడ నుంచి దేవుడిని దర్శించి రిటర్న్ రావచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ టెంపుల్ దర్శనం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి వెళ్తున్నాం. అయితే ఈ లోపు మనం ఇంద్ర పుష్కరిణి అని చెప్పాను కదా, ఆ ఇంద్ర పుష్కరిణి ఒకసారి చూసి వచ్చేద్దాం. ఇదే ఇంద్ర పుష్కరిణి. స్వామివారికి ఇక్కడే స్నానం చేయించి తిరువీధులు తిప్పి మళ్ళీ మూల విరాట్ని యథాస్థానంలో చేరుస్తారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఒక కేశఖండనశాల అని, దాన్ని కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ టెంపుల్కి ఈ ఇంద్ర పుష్కరిణి అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సూర్యనారాయణ స్వామి దేవస్థానం యొక్క ఒక స్పెషల్ ఉంది. అది ఏంటంటే ఇయర్లీ 3 times ఓన్లీ 3 times మీకు చెప్తా తర్వాత. అదే కేశఖండనశాల. అయితే ఈ కేశఖండనశాల అయితే ఈ గుడికి ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇయర్లీ 3 times సూర్యుని యొక్క కిరణాలు ఫస్ట్ దేవుడి యొక్క కాళ్ళపైన పడి నుదుటి వరకు తిలకంలో వస్తుంది. అది చాలా స్పెషల్. ఇక్కడ ఎవ్రీ ఇయర్లీ 3 times జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ టెంపుల్ దగ్గర రథసప్తమి రోజు చాలా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ ఆ రథసప్తమి టైంలో అసలు జనసందోహం చూస్తే మీ 2 కళ్ళు చాలవు, అంత ఎక్కువ మంది ఉంటారు, అంత బాగుంటుంది. ఇక్కడ చిన్నపిల్లలకి బొమ్మలు నెక్స్ట్ ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఇక్కడ ప్రసాదంగా లడ్డు అండ్ పులిహోర పెడతారు. అయితే ఇక్కడ గుడి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ తీసుకొని, అంటే మనం సూర్యమహల్ సైడ్ నుంచి వచ్చాం కదా, అక్కడ నుంచి ఆపోజిట్ స్ట్రైట్ రూట్ ఉంటుంది కదా, ఆ స్ట్రైట్ రూట్ వెళ్ళిపోతే శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం ఇక్కడ నుంచి దగ్గరగా 12 kilometers వస్తుంది. ఇక్కడ నుంచి ఈ 12 kilometers డ్రైవ్ చేసుకుంటూ పోతే స్ట్రైట్ వే ఒకటి వస్తుంది. స్ట్రైట్ వే వచ్చిన తర్వాత అక్కడ శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం అని ఒక ఆర్చ్ కూడా ఉంటుంది. ఆ ఆర్చ్ నుంచి రైట్ తిరగాలి. రైట్ తిరిగి స్ట్రైట్గా వెళ్తే అక్కడేమో స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగితే శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం. ఇప్పుడు మనం ఈ మధ్యలో ఒక స్పెషల్ కూడా ఉంది. ఏంటంటే దీపాలి అనే ఒక విలేజ్ కూడా ఉంది. అది కూడా అంటే నాకు అది ఒక ఏమంటారంటే దీపావళి అనేది ఒక పండగే అనుకునేవాడిని చిన్నప్పుడు. ఇక్కడ ఈ దీపావళి అనే ఊరు ఉంది అని ఇదిగో చూసారా, మీకు అక్కడ బోర్డు పైన కూడా కనిపిస్తుంది దీపావళి అని ఊరు. ఆ విలేజ్ తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా కొంత టైంలో శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయంకి చేరుకుంటాం. అయితే శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం 20,000 సంవత్సరాల క్రిందటిది అని అక్కడ ఉన్న పంతులు చెప్పారు. అక్కడ ఉన్న గుడి సంస్థాన పంతులు చెప్పారు. దానితో పాటు ఇదిగోండి ఇటు శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం, స్ట్రైట్గా వెళ్తే కళింగపట్నం పోర్ట్ అండ్ ఆల్సో సాలిహుండం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనం కావాల్సింది శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం వస్తుంది. ఆ గుడి పంతులు వివరించిన వివరణ ప్రకారం ఇక్కడ ఏంటంటే గుడి పంతులు వివరించిన వివరణ ప్రకారం ఇక్కడ ఏంటంటే 20,000 years బ్యాక్ అనేది శ్రీ కూర్మనాథ స్వామి టెంపుల్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యిందంట. దాంతోపాటు అక్కడ స్పెషల్ ఏంటంటే ఈ శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయంలో ఈ ప్రపంచంలోనే ఒకే ఒక్క కూర్మావతారంలో ఉండే దేవాలయం ఇది ఒక్కటేనంట. దాంతోపాటు ఇక్కడ శ్రీ కూర్మం అంటే తాబేళ్ళని పెంచుతుంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నక్షత్ర తాబేళ్ళు అనేవి వరల్డ్ వైడ్ చాలా ఫేమస్. దాని గురించి చాలా అంటే వాటిని స్మగ్లింగ్ కూడా చేసి తీసుకువెళ్ళే వాళ్ళు. దానిపైన చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇదే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం వస్తుంది. మీరు స్ట్రైట్ వెళ్ళకూడదు, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని కొద్దిగా స్ట్రైట్ వెళ్తే ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం. ఆల్మోస్ట్ మనం శ్రీ కూర్మనాథం అనే ఊర్లో ఉన్నాము. ఆల్మోస్ట్ మనం దేవాలయం దగ్గరికి వచ్చాం. ఇదే ఆ ఆర్చ్. ఈ ఆర్చ్ నుంచి రైట్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తే అదే శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక షాప్లో మజ్జిగ అనేది చాలా బాగుంటుంది. నేను ఇంతకు ముందు తాగాను. ఈసారి ఆ షాప్ క్లోజ్ చేసి ఉండడం వల్ల నేను ఆ షాప్కి వెళ్ళలేకపోయాను. కానీ ఆ షాప్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఈ
ఈసారి వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదే శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం. ఆ బోర్డు చూసారు కదా, శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం అని, అదే శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం. అండ్ ఆల్సో ఇక్కడ కూడా కొన్ని కొనడానికి ఉంటాయి. అండ్ ఆల్సో మీకు చూపించదగ్గ ఏంటంటే నక్షత్ర తాబేళ్ళు అండ్ శ్రీ కూర్మ అవతారంలో ఉండే దేవుడు. అండ్ ఆల్సో మీకు ఇది సెకండ్ థర్డ్ ప్లేస్. ఈ 3 ప్లేస్లు కలిపి మనం ఈవెన్ స్పాన్ ఆఫ్ 3 hours or 4 hours విజిట్ చేసేయచ్చు. ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. ఆ గుడి ఎంట్రన్స్లో ఇలా లోపలికి పోతే కొద్దిగా స్ట్రైట్కి పోతే ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి, ఇది రైట్ సైడ్. ఇప్పుడు మీకు ఎవరికైనా టాయిలెట్స్, వాష్రూమ్స్ కావాలంటే అటు సైడ్ వెళ్ళొచ్చు. ఈ గుడి చరిత్ర మీకు క్లియర్గా కావాలంటే మీరు పౌజ్ చేసేసి ఇక్కడ నుంచి చూసుకోండి. ఇక్కడ చాలా క్లియర్గా గుడి గురించి మొత్తం పెట్టారు. ఒక శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఈ శిలాఫలకంలో మీరు క్లియర్గా చూస్తే దాని యొక్క ఎవ్రీథింగ్, గుడి ఎస్టాబ్లిష్మెంట్ A to Z మీకు క్లియర్గా అక్కడ చూపించాడు. అండ్ ఆల్సో తర్వాత మనం అలా స్ట్రైట్గా వెళ్తే అదే ధ్వజస్తంభం. మీరు ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే ఫస్ట్ దేవుడిని దర్శించుకునే ముందు ధ్వజస్తంభాన్ని పట్టుకొని ధ్వజస్తంభం యొక్క చివరి భాగాన్ని అంటే శిరస్సు భాగాన్ని చూస్తూ మీరు ఏం మొక్కుకుంటే అది జరుగుతుంది అంటారు. మరి అది శాస్త్ర ప్రకారం అంటారు. అది నిజమా కాదనేది కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో దాని తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడే రైట్ తీసుకుంటే ఇక్కడేమో టికెట్స్ కౌంటర్ ఉంటుంది. అదే టికెట్స్ కౌంటర్. మీరు ఏమైనా స్పెషల్ టికెట్ తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోవాలి. ఇది ధ్వజస్తంభం చివరి భాగం. మీరు ఏదైనా మొక్కులు కావాలంటే పోస్ట్ చేసి మొక్కుకోండి. దాంతోపాటు దానికి ఆపోజిట్లో మీకు ఇక్కడ కూడా పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణి నేమ్ అనేది నాకైతే క్లియర్గా తెలియదు. అక్కడ కూడా పుష్కరిణి నేమ్ అనేది చెప్పలేదు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ ఫ్రీ దర్శనంకి వెళ్ళా, ఎందుకంటే ఎక్కువ మంది ఎవరు లేరని. అవే నక్షత్ర తాబేళ్ళు. మీకు ఆ నక్షత్ర తాబేళ్ళు దాన్ని మీకు క్లియర్గా జూమ్ చేసి దగ్గరగా చూపిస్తాను. దాంతోపాటు తను ఆ తాబేలు తింటున్న ఆహారాన్ని కూడా చూపిస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. ఇదిగో ఈ నక్షత్ర తాబేలు ఉంది కదా, దీని గురించి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ తాబేలు చాలా ఫేమస్. దీన్ని స్మగ్గుల్ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ స్మగ్గుల్ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేశారు. ఇది చాలా కాస్ట్లీ అయినది. ఇప్పుడు ఈ తాబేలు ఇక్కడ ఉన్న లేడీ ఫింగర్స్ అంటే బెండకాయలని తింటుంది. కావాలంటే మీరు చూడండి, బెండకాయలను తింటూ మళ్ళీ పడేస్తుంది. ఇది తీసుకుని చేతితో తన నోటితో పట్టుకుంది చూడండి. దాంతోపాటు ఇది అయిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి దర్శించుకున్నాను. నేను ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్తాను, కానీ ఆ టెంపుల్ యొక్క విగ్రహానికి ఎందుకు వీడియో తీయను అంటే కొన్ని టెంపుల్స్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఏదైనా సరే మూల విరాట్ని మనం వీడియో తీయకపోవడమే మంచిది అని నా ఫీలింగ్. మ్యాక్స్ చూపించడానికి ట్రై చేస్తాను, కానీ అది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. ఒకవేళ కానీ తప్పు అయితే నన్ను క్షమించండి. బట్ ఏంటంటే కొన్ని హిందూ సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా, దానివల్ల మనం వాటిని కూడా కేర్ చేయాలి. ఎందుకంటే మన పూర్వీకులు ఏవి నార్మల్గా చెప్పరు కదా, ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. దాన్ని బట్టి నేను ఆలోచించి అలా చేస్తున్నాను. ఇది ఇంకో ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం ఇదేమో మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి నేను దర్శించుకొని వచ్చేసాను. కానీ ఈ టెంపుల్ యొక్క గోడల పైన ఇదేంటారు కొన్ని మహాభారతంలో చెప్పిన ఘట్టాలని క్లియర్గా ఇక్కడ ఫొటోస్ రూపంలో చూపించారు. విష్ణువు సైనించినట్టు, నెక్స్ట్ అమృతాన్ని తీస్తారు కదా దేవతలు, దానవులు చిలికి అది, నెక్స్ట్ ఇవన్నీ చాలా క్లియర్గా వేసి చూపించారు. దెన్ తర్వాత కూడా ఈ టెంపుల్ చాలా పురాతనమైందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ టెంపుల్ నిర్మాణ శైలి అంతా రాయితో చేసింది. దాంతోపాటు దీని నిర్మాణ శైలి కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు వచ్చి కావాలంటే మంచిగా టూరిస్ట్ స్పాట్లో వచ్చి కొంత టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగుంది. దాంతోపాటు ఇక్కడ కొన్ని కొటేషన్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇవి దేవుడిని ఊరేగించినప్పుడు యూజ్ చేసే కొన్ని రథాలు ఇవన్నీ చాలా ఉన్నాయి.
ఇవన్నీ కలిపి ఎవరు చేయించారో కానీ ఎప్పుడో పూర్వం చేయించినట్టు ఉన్నాయి, ఏన్షియంట్ టైంలో చేయించినలా అనిపిస్తున్నాయి. ఇది ఎగ్జిట్ బయటకు దారి. ఆల్రెడీ నాకు దర్శనం అయిపోయింది ఆ టైంకి, అందుకే నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం సాలిహుండం. సాలిహుండం కూడా చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఇక సాలిహుండం యొక్క స్పెషల్స్ చెప్పుకోవాలనుకుంటే అప్పుడు బౌద్ధ మతస్థులు బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలను ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాల దగ్గర వాళ్ళు జపాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన జపాలు చేసుకోవడానికి బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలను ఏర్పాటు చేసేవాళ్ళు. అయితే ఆ టైంలో ఏర్పాటు చేసిన బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలు అయితే చాలా బాగున్నాయి. నేను ప్రీవియస్గా ఒకసారి నేను ఢిల్లీ ఉత్తరప్రదేశ్ దగ్గర ఉన్న సారనాథ్ అనే బౌద్ధ స్థానాలకు వెళ్ళాను. అక్కడైతే మాత్రం నార్మల్గా ఉండవు. ఒక్కసారి ఆ బౌద్ధ ఆరామాల దగ్గరికి వెళ్తే మీరు మైండ్ బ్లోయింగ్ అవుతుంది, ఎందుకంటే అంత బాగుంటాయి. నాకు అక్కడ ఒక ప్రశాంతమైన పీస్ నాకు అనిపించింది. మీరు కావాలంటే ఆ సారనాథ్ వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలను, అక్కడ ఉన్న థింగ్స్ని తెలుసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఆ బౌద్ధ స్తూపాల దగ్గరికి వెళ్ళాలంటే రైట్ తీసుకొని స్ట్రైట్గా పోవాలి. స్ట్రైట్గా పోతే ఇక్కడ నుంచి కళింగపట్నం అనేది దీని తర్వాత వస్తుంది. ఆ కళింగపట్నం బీచ్ తర్వాత మీకు నేను ఆ బౌద్ధ స్తూపాలను చూపిస్తాను. ఇక్కడ బౌద్ధ స్తూపాల గురించి మీకు ఆ హిస్టరీని కూడా క్లియర్గా చెప్తాను. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక 12 కిలోమీటర్స్ టు 15 కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్తే కళింగపట్నం బీచ్ వస్తుంది. ఆ కళింగపట్నం బీచ్లో మీకు వెళ్తే అక్కడ కళింగపట్నం బీచ్ నుంచి మళ్ళీ ఇంకో 10 కిలోమీటర్స్, 10 కాదు ఒక 7 ఉంటుంది. 7 కిలోమీటర్స్ వెళ్తే మీకు సాలిహుండం వస్తుంది. సాలిహుండం దగ్గర వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి ఉంటుంది, అది కూడా మనం దర్శించుకొని వచ్చేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా పోయి జస్ట్ మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్. అక్కడ ఇప్పుడు వచ్చిన దారి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మీకు డైరెక్ట్గా శ్రీ కూర్మనాథ స్వామి, స్ట్రైట్ లెఫ్ట్ తీసుకుంటే మీకు డైరెక్ట్గా కళింగపట్నం వస్తుంది. ఆ కళింగపట్నం మీకు ఇదిగోండి, ఇది కళింగపట్నం దగ్గరలో ఉండే వంశధార రివర్. ఈ రివర్కి అటాచ్డ్గానే, అంటే ఇక్కడ ఇప్పుడు కళింగపట్నంలో ఒక స్పెషల్ ఏంటంటే ఒకటి లైట్ హౌస్ ఉంటుంది, రెండోది వంశధార రివర్ అనేది అక్కడే కలుస్తుంది సముద్రంలో. ఈ 2 స్పెషల్స్ అండి. మీకు ఈ 2 కూడా చూపిస్తా, కలిసే ప్లేస్ చూపిస్తా, దాంతోపాటు ఇది కూడా చూపిస్తా. ఇక్కడ నుంచి మనం నార్మల్గా అయితే రైట్ తీసుకోవాలి. నేను లెఫ్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు దారి కరెక్ట్గా తెలియక, అంటే నేను మర్చిపోయాను ప్రీవియస్గా. ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళాను కానీ మర్చిపోయి నేను రైట్ తీసుకొని వెళ్ళాను, అందుకే లాంగ్ రూట్ తీసుకున్నాను. నాకు కరెక్ట్గా తెలియక, అందుకే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక రూట్ తీసుకొని నేను కళింగపట్నం బీచ్కి వెళ్ళాను. నేను కళింగపట్నం బీచ్కి వెళ్ళేసరికి అక్కడ ఏదో నాకు తెలిసి ఫెస్ట్ జరిగింది. ఆ ఫెస్ట్ కూడా అయిపోయిన టైంకి నేను వెళ్ళాను. అయితే ఇప్పుడు ఇదిగోండి, ఇదంతా తిరిగి లాస్ట్కి నేను అంటే మళ్ళీ గూగుల్ మ్యాప్స్ చూసాను. గూగుల్ మ్యాప్స్ చూస్తే అప్పుడు అర్థమైంది నేను రాంగ్ రూట్కి వచ్చానని అర్థమైన తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళి కళింగపట్నం బీచ్కి చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇదంతా కూడా నేను రాంగ్ రూట్ తీసుకోవడం వల్ల వచ్చింది. కానీ సైడ్ ఉన్న నది ఉంది కదండి, అది వంశధార నది. ఈ వంశధార రివర్ వచ్చి డైరెక్ట్గా ఇందులో కలుస్తుంది సముద్రంలో. అదే ఇక్కడ స్పెషల్. అండ్ ఆల్సో ఇక్కడ అంతా ఎలా ఉంటుందంటే మీకు చుట్టూరు చెట్లతో చాలా బాగుంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడికంటే ఇంకా మంచి బీచెస్ ఉన్నాయి మన శ్రీకాకుళంలో. నాకు తెలిసి ఈ బీచ్ అనేది అంత సేఫ్ కాదు, ఎందుకంటే ఈ కళింగపట్నం కళింగపట్నం బీచ్ అనేది చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ చాలా రిస్క్తో కూడుకున్న ఏరియా. అందుకే మీరు ఎవరైనా కళింగపట్నం బీచ్కి రావాలంటే జస్ట్ చూడడానికి రండి, కానీ స్నానం చేయడానికి అయితే రాకండి. ఇక్కడ స్నానం చేయడానికి వస్తే మాత్రం ప్రాణంతో చెలగాటమైనట్టే, అంత డేంజరస్. అసలు ఇక్కడ మీరు జస్ట్ ఈ ప్లేస్ని విజిట్ చేసి సరదాగా తిరిగి వెళ్తామంటే రండి, కానీ ఇక్కడ నార్మల్గా రావడం అంత మంచిది కాదు, అంత సేఫ్ కాదు. మళ్ళీ ఎవరైనా పిల్లలు లాంటి వాళ్ళు రాకుండా వాళ్ళతో పాటు గైడెన్స్ ఉండేవాళ్ళు, అంటే పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు గైడెన్స్ ఇచ్చి తీసుకువెళ్ళడం బెటర్. ఇదిగోండి, ఇప్పుడు మనం కళింగపట్నం పర్ఫెక్ట్ రూట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి జస్ట్ రైట్ తీసుకుంటే మన ప్లేస్ వచ్చేస్తుంది. అదే మీకు లైట్ హౌస్. మీకు ఇప్పుడు లైట్ హౌస్ చూపించాక
మీకు అక్కడ నుంచి క్లియర్గా చూపిస్తాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాంగా, ఇదే కళింగపట్నం పర్ఫెక్ట్ బీచ్ రూట్. ఇంకొక 1 minute మనం కళింగపట్నం బీచ్ దగ్గర ఉంటాం. ఇక్కడ కళింగపట్నం బీచ్ దగ్గర మనం వెళ్ళేసరికి ఒక ఫెస్ట్ అవుతుంది. అదే ఫెస్ట్ కూడా నాకు క్లియర్గా తెలియదు, ఎందుకంటే నేను వెళ్ళేసరికి అయిపోయింది. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం ఈ కళింగపట్నం అయిపోయిన తర్వాత బౌద్ధారామ దగ్గరికి వెళ్తాంగా, అక్కడ మనం దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇదిగోండి, మనం కళింగపట్నం బీచ్కి వచ్చేసాం. నియర్ అక్కడ వెళ్ళేసరికి అన్ని చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. సైడ్ ఒక టెంపుల్ ఉంది. అండ్ ఆల్సో ఇదిగోండి, ఈ నది ఏమో డైరెక్ట్గా వెళ్ళి ఆ సముద్రంలో కలుస్తుంది. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆ పక్కన ఉన్నదంతా నది. ఆ నది వాటర్ ఎందుకంటే అలా ఉందంటే, ఇప్పుడు ఈ మధ్యన వర్షాలు పడ్డాయి కదా, ఈ వర్షాలకి ఆ నీళ్ళు అనేవి బురద రూపంలో ఉన్నాయి. కొన్ని డేస్ అయితే మళ్ళీ నార్మల్గా అవుతుంది. అది డోంట్ వరీ దాని గురించి. అలా వెళ్తే చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందిగా, ఇక్కడ నుంచి అలా వెళ్తే ఇదంతా బురదలా కనిపిస్తుంది, ఇదంతా నది వాటర్. ఇప్పుడు మీకు దాని తర్వాత క్రాస్ అయ్యి నెక్స్ట్ వచ్చే వాటర్ సముద్రం వాటర్. మీరు చూసారా, చిన్న అలల టైప్లో వస్తున్నాయి. మీకు అది గమనించారో లేదో తెలియదు, కానీ నాకు నార్మల్గా చూసేటప్పుడు కనిపించేవి, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి చిన్న చిన్న అలలు. ఆ అలలన్నీ సముద్రం వాటర్. ఈ ముందున్నదంతా బీచ్ వాటర్, నది వాటర్. ఈ నది వాటర్ మళ్ళీ ఫిల్టర్ అవుతుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఐ లవ్ కళింగపట్నం అని కూడా ఉంది, ఐ లవ్ కళింగ అని కూడా ఉంది. దాని తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఎవరో కానీ సైకిల్ సూపర్ చేశారు, జిఎస్టీ సూపర్ అదేదో అని రాశాడు. ఎవరు సైకిల్ శిల్పం రూపుదిద్దించారో తెలియదు. ఇదే లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి షిప్స్ వెళ్తుంటాయి కదా, దాన్ని నావిగేట్ చేయడానికి ఈ లైట్ హౌస్ యూజ్ చేస్తారు. దీనిపైన ఒక లైట్ ఉంటుంది. ఈ లైట్ ద్వారా ఇది బీచ్ ఒడ్డు అంటే సముద్రం ఒడ్డు, ఇక్కడ సముద్రం ఒడ్డు ఉంది అని ఒక క్లారిటీగా ఇది ఈ ఒడ్డు అని చూపించడానికి క్లియర్గా ఈ లైట్స్ని యూజ్ చేస్తారు. ఈ లైట్ హౌస్ కూడా దగ్గర ఒక 100 feet అబోవ్ హైట్ ఉంటుంది. 100 to 150 feet వరకు ఉండొచ్చు. అప్పుడప్పుడు దాని పైకి ఎక్కినిస్తారు. నేను ఇంతకు ముందు అయితే ఎక్కాను, ఇప్పుడైతే అది క్లోజ్ చేసింది కాబట్టి ఎక్కలేకపోయాను. అదే లైట్ హౌస్. అక్కడ నుంచి చూస్తే చుట్టూరు వ్యూ చాలా బాగుంటుంది. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎప్పుడైనా ఎక్కిస్తారు. బట్ ఏంటంటే క్లోజ్ చేసింది ఫ్రంట్, క్లోజ్ చేసి లేకపోతే నేను వెళ్ళి ఎక్కేవాడిని. ఇదిగోండి, అది క్లోజ్ చేసి ఉండడం వల్ల నేను ఎక్కలేకపోయాను. పైన ఉన్నది రాడార్ అంటారు. ఆ రాడార్ నుంచే షిప్స్ వాళ్ళకి సిగ్నల్స్ వెళ్తాయి. ఈ రూట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మీరు ఆ కళింగపట్నం బీచ్ని చేరుకోవచ్చు. ఆ కళింగపట్నం బీచ్ చేరుకోవడానికి క్లియర్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం దానికి ఆపోజిట్ వేలో స్ట్రైట్గా వచ్చేసాను. మీకు కనిపిస్తున్నది సాలిహుండం. ఈ సాలిహుండం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, అప్పుడు బౌద్ధులు బౌద్ధ ఆరామాలని, బౌద్ధ స్తూపాలని ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ బౌద్ధ ఆరామాలు దేనికి యూజ్ చేస్తారో, బౌద్ధ స్తూపాలు దేనికి యూజ్ చేస్తారో అవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న బౌద్ధ స్తూపాలు అనేవి 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారంట. ఈ 16వ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధ స్తూపాలు స్పెషల్ ఏంటంటే, ఈ బౌద్ధ స్తూపాలు అనేవి బౌద్ధ మతానికి చెందిన ప్రతిరూపాలుగా అభివర్ణిస్తారంట, పుణ్యక్షేత్రాలుగా అభివర్ణిస్తారు, లైక్ ఏ టెంపుల్గా. దాంతోపాటు బౌద్ధ స్తూపాలని, బౌద్ధారామాలు అంటే బుద్ధులు అక్కడ పూజలు చేసే అంటే తపస్సు చేసే ప్లేసెస్. ఇప్పుడు ఇదే బౌద్ధ స్తూపాలు ఉండే ప్లేస్ అదే సాలిహుండం. మనం ఆల్రెడీ సాలిహుండం ఆ బౌద్ధ స్తూపాలు ఉండే ప్లేస్కి ఎంటర్ అయిపోయాము. చుట్టూరు చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆటగాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అప్పుడప్పుడు అంటే ఇప్పుడు పిక్నిక్ టైంలో ఇక్కడ ఎక్కువ మంది ఉంటారేమో, నార్మల్ టైంలో చాలా ఖాళీగా ఉంటుంది. అందుకే మీరు ఎరకల్లో దూరాలనుకుంటే ఎరకల్లో దూరత ఆటగాళ్ళు బాగా కనిపిస్తారు. దాంతోపాటు ఇక్కడ అందుకే ఆటగాళ్ళకి ఇది మంచి ప్లేస్గా అభివర్ణిస్తారు మన శ్రీకాకుళం జిల్లా వాసులు. మీరు కావాలనుకుంటే మీరు కూడా వెళ్ళి ఆడి రావచ్చు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇది. ఈ పార్కింగ్ ప్లేస్కి ఆపోజిట్లో ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. ఈ క్యాంటీన్ తర్వాత ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఒక
బుద్ధుని అంటే మ్యూజియం కూడా ఉంటుంది. ఆ మ్యూజియం తర్వాత అక్కడ నుంచి అంటే ఇప్పుడు మనం పార్కింగ్ చేసుకున్న ప్లేస్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తే బౌద్ధ స్తూపాలు ఉంటాయి. ఇప్పుడు ఇదిగోండి నేను మ్యూజియం దగ్గరికి వెళ్తున్నా. అక్కడ ఇప్పుడు మెయిన్ ఒక పెద్ద విగ్రహం బుద్ధునిది ఉంటుంది. దాంతోపాటు సబ్గా చాలా విగ్రహాలు ఉంటాయి. నేను వెళ్ళే టైంకి ఆ మ్యూజియం క్లోజ్ చేసింది. అందులో విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. అవి కూడా నాకు తెలిసి 16వ శతాబ్దంలో చెక్కినవి అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దగ్గరికి వెళ్ళి దాని హిస్టరీని అయితే నేను చదవలేదు. బట్ ఏంటంటే చుట్టూరు చూస్తే ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా, అంటే పిల్లలు ఆడుకోదగ్గ ప్రదేశం. దాంతోపాటు ఇక్కడ మీరు వెళ్తే చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే సీరియస్గా చెప్తున్నా ఇక్కడ నిజంగా ఆటగాళ్ళు ఉంటారు. మీరు చూసుకొని వెళ్ళండి, మీరు ఇబ్బంది పడకండి. దాంతోపాటు మీరు కూడా అదే చాలా జాగ్రత్తగా, మీరు ఒకవేళ ఎవరినైనా తీసుకెళ్దాం అనుకున్నా సరే చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అదైతే మాత్రం నేను షూర్గా గ్యారంటీ ఇవ్వగలను. అదే మెయిన్ విగ్రహం. దాంతోపాటు సైడ్ ఉన్న విగ్రహాలు ఇవే. ఈ బౌద్ధ అంటే పూజలు చేస్తారు కదా, బౌద్ధ ధ్యానాలు చేస్తారు. ధ్యానాలు చేసేటప్పుడు ఆ ధ్యాన ముద్రలు అక్కడ క్లియర్గా చూపిస్తున్నారు చూడండి. ఆ ధ్యాన ముద్రలని చూపించే గుర్తులే ఇవి. దీంతో పాటు బౌద్ధ స్తూపాల యొక్క ఆకారాలు ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇదే బౌద్ధ అంటే ఇక్కడ సాలిహొండంలో ఉండే మ్యూజియం. ఈ మ్యూజియం నుంచి మళ్ళీ లెఫ్ట్ ఇక్కడ నుంచి అంటే మ్యూజియంకి ఆపోజిట్లో మనం చూస్తున్నప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తే బౌద్ధ స్తూపాలు వస్తాయి. ఇదే బౌద్ధ స్తూపాల ఏరియా. ఇక్కడ నుంచి బౌద్ధ స్తూపాలు స్టార్ట్ అయిపోయాయి. ఈ స్తూపాలు కూడా దేంతో అంటే ఎర్రరేగడి మన్నుతో చేసినట్టున్నారు. అవి ఇటుకలు కాల్చి ఈ స్తూపాలని చేశారు. ఆ ఇటుకలు కాల్చి దానికి ప్లాస్టింగ్ కాదు, ఏం లేకపోవడం ఇన్ని సంవత్సరాలు ఇంత బాగుందంటే అప్పుడు ఉన్న క్వాలిటీ, అంటే అప్పుడు యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారనేది చూడండి. అదే ఇప్పుడు నువ్వు ఒక ఇటుక తీసేసి ఒక 1 year బయట పెట్టండి, మొత్తం కరిగిపోతుంది. కానీ చూసారు బౌద్ధ స్తూపాలని సాలిహొండం అని రాశారు. కానీ ఇవి ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న ఇటుకి పిల్లలు, కానీ వీటికి ఏం చెక్కు చెదరలేదు, అలాగనే ఉన్నాయి. అంటే ఇది ఎంత క్వాలిటీతో అప్పుడున్న టెక్నాలజీ ఏం యూజ్ చేశారో ఒకసారి చూడండి. నిజంగా చెప్తున్నా, అప్పుడున్న టెక్నాలజీ చూసుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ నథింగ్. మరి అది అప్పుడు ఎలా చేశారో ఏం చేశారో తెలియదు, కానీ ఆ టెక్నాలజీ అంతా వేరు. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడున్న టెక్నాలజీకి దేనికి పనికిరాదు. మీకు క్లియర్గా చెప్పాలంటే నార్మల్గా విమానం కూడా ఇప్పుడు వచ్చింది కొత్తగా అనుకుంటాం, కానీ అప్పుడు పుష్పక విమానాలను నడిపేవారు. ఎగ్జాంపుల్గా అదే, అంటే ఇప్పుడు ఉన్న దానికంటే అప్పుడు ఉన్నది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని దాని విషయంలోనే చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇదిగోండి పైకి ఎక్కుతున్న, పై నుంచి మీకు వ్యూ చూపిస్తా. పక్కన వంశధార నదిని కూడా క్లియర్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ నుంచి చూస్తే వేణుగోపాల స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది, అది కూడా మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి మీకు చూడండి స్తూపాలు ఉంటాయి. ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఒక 6-7 స్టెప్స్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టెప్ దగ్గర కూడా 3-4 బౌద్ధ స్తూపాలు ఉంటాయి. ఆ బౌద్ధ స్తూపాలలో నాకు తెలిసి బౌద్ధులు ధ్యానం చేసే వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక స్పెషల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ప్రతి ఒక్క స్తూపంకి ఒక స్పెషల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మీరు కావాలంటే గమనించవచ్చు. ఇప్పుడు ఇదొక స్తూపం. ఇక్కడ నుంచి ఇదే వంశధార నది. ఈ వంశధార నది కూడా చాలా క్లియర్గా పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. దీంతో పాటు ఇక్కడ చుట్టూరు చెట్లు, పచ్చని వాతావరణం, కింద గ్రాస్, ఇవంతా చూస్తే మనకి ఆక్సిజన్ అంటే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. దీంతో పాటు ఇలా పైకి వెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్తే, ఇది మర్చిపోయానండి, పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళకి షూటింగ్ స్పాట్గా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చూసారా మగధీర మూవీలో పంచదార బొమ్మ సాంగ్, ఆ సాంగ్ని కల్పించేలా ఇక్కడ ఒక సాంగ్ని రీక్రియేట్ చేయొచ్చు. అంత బాగుంటుంది. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా మంచి సజెస్ట్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇంకా నేను టాప్ ప్లేస్కి అయితే ఇంకా వెళ్ళలేదు, అంటే హిల్ టాప్కి అయితే ఇంకా వెళ్ళలేదు, దగ్గరలో ఉన్నాను.
ఇంకా ఇంకొక 50 మీటర్స్ అబౌవ్ మనం ట్రెక్కింగ్ చేస్తే మనం ఆ ప్లేస్కి చేరుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడక్కడ డస్ట్బిన్స్ కూడా ఉంటాయి. మీరు ఏమైనా ఫిటీస్ అక్కడికి వెళ్ళి తింటే మాత్రం మీరు డెఫినెట్గా డస్ట్బిన్లోనే వేయండి. వాతావరణాన్ని నేచర్ని పాడు చేయకండి. నేచర్కి మనం ఎంత మంచిగా చూసుకుంటే మనం అంత మంచిగా చూసుకుంటుంది. దాన్ని అయితే మీరు ఒకసారి బ్రెయిన్లో పెట్టుకోండి. దాంతోపాటు ఇదిగోండి ఎన్ని స్తూపాలు ఉన్నాయో చూడండి. ఈ స్తూపాన్ని మీకు పైనుంచి చూపిస్తా. మీరు నిజంగా ఆ స్తూపాన్ని చూసి మెస్మరైజ్ అవుతారు, అంత బాగుంటుంది. ఈ స్తూపాలన్నీ ప్రతి ఒక్క స్తూపం దగ్గర కూడా నాకు తెలిసి బౌద్ధులు అంతమంది ఉండి వాళ్ళు పూజలు చేసే అంటే ధ్యానం చేసే వాళ్ళని నేను అనుకుంటున్నా. ఇందులో ఇది ఉంది కదా, ఇది స్టోన్ స్ట్రక్చర్, ఇది ఉన్నది ఇటుక స్ట్రక్చర్. మరి స్టోన్ స్ట్రక్చర్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కొన్ని దగ్గర స్టోన్స్తో వచ్చిన స్ట్రక్చర్ కూడా ఉంది. ఈ స్టోన్స్తో వచ్చిన స్ట్రక్చర్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక రౌండ్ షేప్లో పర్ఫెక్ట్ షేప్లో కట్ చేసి ఇచ్చేశారు. నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇటుకతో చేసింది, దానికి మళ్ళీ యాడింగ్ అయ్యి ఏం చేయలేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం 2 ఇటుకలు ఉన్నాయి, మధ్యలో మనం కలపాలి అనుకుంటే సిమెంట్ పెడతాం. ఇలా సిమెంట్ కూడా ఇక్కడ ఏం లేదు. అంతా కూడా ఒకదానిపైన ఒకటి నీట్గా పేర్చినట్టున్నాయి. దాన్ని కూడా చాలా స్టిఫ్గా పట్టుకొని ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా సరే మళ్ళీ పోలేదంటే నాకైతే ఇవి చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి వంశధార రివర్. ఇక్కడికంటే ఇంకా హిల్ టాప్లోకి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను, ఇంకా చాలా బాగుంటుంది. ఇది సాలిహొండం విలేజ్. ఇదే కాదు, ఇక్కడ ఉన్న రైట్ సైడ్ కూడా ఒక విలేజ్ సాలిహొండం విలేజ్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తా చూడండి. అదిగోండి అదే విలేజ్. దాంతోపాటు ఇది కూడా బౌద్ధ స్తూపం. ఇక్కడ నుంచి మీకు ఇంకా చూపిస్తాను చూడండి. చుట్టూరు ఉన్న పచ్చని చెట్లు. నాకు తెలిసి మన శ్రీకాకుళంలో ఉన్నంత నేచర్, మన శ్రీకాకుళంలో ఉన్నంత ఆ పచ్చని చెట్లు పచ్చదనం నాకు తెలిసి మన ఆంధ్రాలో ఇంకెక్కడ దొరకదని నా ఫీలింగ్ అండి. ఆహ్లాదకరమైన వాతావరణం, అంటే ఉన్న పచ్చదనం, పైరు, ఇదంతా నాకైతే మాత్రం మన శ్రీకాకుళం ఒక మెస్మరైజింగ్ సిటీ అని నేను అనుకుంటున్నానండి. ఈ మన అంటే ఫ్యూచర్ మన జీవన ప్రమాణాలు కూడా పెరగాలంటే ఈ శ్రీకాకుళం జిల్లా లాంటి జిల్లాలో ఉండాలి, సీరియస్గా చెప్తున్నాం. అందుకే మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అంతా అంటే ఎక్కువ మంది మిలిటరీకి సెలెక్ట్ అవుతారు. దాంతోపాటు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల అనుకుంటా. ఇదే హిల్ యొక్క టాప్. ఈ టాప్ నుంచి మీకు క్లియర్గా చుట్టూరు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా బయటకు కొంత ముందుకు వెళ్తే వేణుగోపాల స్వామి ఆలయం వస్తుంది. ఆలయంకి దారి కూడా మీకు చూపిస్తాను. ఈ లైట్స్ ఉన్నాయి కదండి, ఈ లైట్స్ అనేవి హిల్ యొక్క టాప్ బౌద్ధ స్తూపంకి పడి ఈవినింగ్ టైంలో మంచి లైటింగ్ వస్తుంది. మీరు ఆ లైటింగ్ని చూడాలనుకుంటే ఈవినింగ్ టైంలో రావాలి. మీకు అక్కడ కనిపిస్తుంది ఆ ఆలయమే వేణుగోపాల స్వామి ఆలయం. దానికి వేరే రూట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అదే కొండ మీద యాత్ర అని మీకు జరుగుతుంది కదండి. ఎవ్రీ ఇయర్ ఆ కొండ మీద యాత్ర జరిగే ప్లేస్ అదేనండి. ఆ కొండ మీద యాత్ర జరిగే టైంలో మీరు ఒకవేళ కానీ ఆలయంకి వస్తే మీరు ఇంకా ఎంతమంది జనం అంటే మీరు ఇంకా అంటే వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకొని రావాలి అంటే 1 day అబో పడుతుంది. అంటే తిరుపతి వెళ్తే దర్శనంకి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది. అంత క్రౌడ్తో చాలా 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 ఇబ్బందిగా ఉంటుంది. ఇదే హిల్ యొక్క టాప్ ప్లేస్, హిల్ యొక్క టాప్లో ఉన్న బౌద్ధ స్తూపం. ఈ స్తూపాన్ని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి క్లియర్గా చూపిస్తాను. అంతట్లో మీకు అంటే చుట్టూరు వెదర్ని చూపిస్తున్నాను, వెదర్ అండ్ నేచర్ని. మీరు ఆ చుట్టూరు నేచర్ని చూడండి. ఆ పక్కన ఉన్నదే వంశధార నది. ఇక్కడ హిల్ యొక్క టాప్ నుంచి మీకు ఆ నది క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదే నది. ఈ నది కూడా ఇప్పుడు చూసారు ఎంత ఫుల్గా ఉంది. అది నార్మల్ టైంలో అయితే అంత ఫుల్గా ఉండదండి. ఇప్పుడు ఎందుకంటే అంత ఫుల్గా ఉందంటే ఇప్పుడు రీసెంట్గా వర్షాలు పడ్డాయి కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. మీకు అక్కడ నుంచి పైనుంచి మీకు ఇంతకు ముందు చూపిస్తాను అని చూసారు ఒక స్తూపం చాలా బాగుంటుందని. ఆ స్తూపాన్ని చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో. ఇది ఏమో సెంటర్ హిల్ యొక్క టాప్లో ఒక చుట్టూరు ఇటుకలతో కూడిన నిర్మాణాన్ని కట్టి ఆ సెంటర్లో కొంత స్పేస్ ఉంచారు. అది హిల్ యొక్క టాప్ సెంటర్ అనుకుంటా. దాంతో అంటే అక్కడ ఉండి ధ్యానం చేసుకునే వాళ్ళు బౌద్ధుల యొక్క
ప్రీస్ట్లు అనేసి నేను అనుకుంటున్నానండి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి చక్రవాకరంలో ఎంత బాగుందో. అది అసలు ఆ స్ట్రక్చర్స్ అన్నీ నాకు తెలిసి ఇలాగే ఉండుంటాయి, నాకు తెలిసి శిథిలావస్థకు వచ్చాయి, కానీ లేకపోతే మిగతావన్నీ కూడా ఈ టైప్లోనే ఉండేవేమో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకా టాప్కి ఎక్కి మీకు క్లియర్గా వ్యూస్ అన్ని చూపిస్తాను. చూడండి చుట్టూరు ఉన్న పచ్చని చెట్లు, ఆ వంశధార రివర్, అందుకే ఇక్కడ నాకు తెలిసి బౌద్ధ స్తూపాలను ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బౌద్ధ స్తూపాలు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని ఊహించి అప్పుడు బౌద్ధ ప్రీస్టులు ఇక్కడ బుద్ధుని స్తూపాలు ఏర్పాటు చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఇది నాకు తెలిసి చరిత్రక ఆధారాల ప్రకారం 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఇది నిర్మించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు దీన్ని నిర్మించారు. ఇదిగోండి అక్కడ నుంచి చూసారా ఆ బౌద్ధ స్తూపం ఎంత అద్భుతంగా ఉందో. నాకు తెలిసి అది కూడా ఇంకా శిథిలావస్థలో వచ్చినట్టే ఉంది, లేకపోతే ఇంకెంత బాగా కనిపించదో. ఈ చుట్టూరు ఉన్న వెదర్, దాంతోపాటు పక్కన ఉండే విలేజెస్ పైనుంచి చూస్తే మీకు మీరే మర్చిపోతారు, మెస్మరైజ్ అవుతారు, అంత బాగుంటుంది. దాంతోపాటు ఇది ఆ సెంటర్లో ఉండే నార్మల్ ప్లేస్. ఇక్కడ ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేసామనుకుంటున్నాం పూర్తిగా. దాంతోపాటు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే వేణుగోపాల స్వామి ఆలయం. వేణుగోపాల స్వామి ఆలయం తర్వాత మనం వెళ్ళబోయేది శ్రీ ముఖలింగం తర్వాత మనం అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకొని మన ప్రయాణాన్ని ముగిస్తాం. అయితే ఇంకా మనకి ఈరోజు ఇక్కడికి వెళ్ళాంగా, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక జస్ట్ 1 or 2 kilometers డిస్టెన్స్లోనే వేణుగోపాల స్వామి, మీకు అక్కడ కొండ చూపించా కదండి, కొండ మీద యాత్ర జరుగుతుందని, అక్కడికి వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి మన బైక్తో మనం వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్దాం. అక్కడ నుంచి మనం మిగతా ఇవన్నీ చూద్దాం. దాంతోపాటు ఇప్పుడు నేనైతే హిల్ టాప్ నుంచి దిగిపోతున్నాను. దిగిపోతుంటే ఇక్కడ చూసారా, ఎందుకంటే కొద్దిగా డౌన్ అనేది చాలా స్లోప్ ఎక్కువ ఉంటుంది, అందుకే దిగలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఒక అమ్మాయి చూడండి ఇంకొకరి హెల్ప్ తీసుకొని దిగుతుంది. దిగి అంటే అంత ఇబ్బంది పడుతూ దిగుతున్నారంటే అర్థం ఏంటంటే నాకు తెలిసి ఇది ఒక 40 degrees వాల్తో ఉంటుందని అనుకుంటున్నాను. అందుకే దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు ఈ స్తూపాల్లో కొన్ని స్తూపాలు రాయి స్తూపాలు ఉన్నాయి, కొన్ని స్తూపాలు ఇటుక స్తూపాలు ఉన్నాయి. మరి ఆ డిఫరెన్స్ ఎందుకు అనేది నాకు తెలియదు. బట్ ఏంటంటే ఇవన్నీ కలిపి 16వ శతాబ్దంలోనే నిర్మించారంట. దాంతోపాటు ఇది ఒక ప్రాపర్ ఆర్డర్లో నిర్మించారు. ఎక్కడ ఎవరు ధ్యానం చేసుకోవాలంటే అక్కడ వాళ్ళకి సరిపడినట్టు నాకు తెలిసి డిజైన్ చేసుకొని ఉండుంటాను. మరి దీన్ని ఎందుకు వాడడం మానేశారు, లేకపోతే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ ఎందుకు అయ్యింది అనేది మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్లో కామెంట్ చేయండి, లేకపోతే నాకు పర్సనల్గా డిఎం చేయండి. దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈసారి చేసే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. దాంతోపాటు ఇక్కడ ఉండే ఈ కొండ అంతా పచ్చని మొక్కలతో నీట్గా చేసి గవర్నమెంట్ అయితే వెల్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకు మెయింటైన్ చేస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ అంత ఆదాయం అయితే వచ్చేది. నాకు తెలిసి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్, అంటే ఒక పురాతనమైన ప్లేస్ అంతే అని ఈ ప్లేస్ని చాలా నీట్గా చూసుకుంటుందేమో. దీనికి ఈ ప్లేస్కి అప్పుడప్పుడు వచ్చే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ, కానీ నార్మల్ టైంలో 10 మంది 5 మంది కంటే ఎక్కువ మంది రారు. ఎందుకంటే ఇక్కడ చూడటానికి అంటే ఉన్న ప్లేసెస్ కానీ ఇప్పుడు శ్రీకాకుళంలో ఎక్కువ మంది చూడడానికి టూరిస్ట్గా రారు, అందుకే ఇక్కడ ఎక్కువ మంది ఉండరు. అయితే నేను ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అయ్యి ఇక్కడ నుంచి బైక్ కలెక్ట్ చేసుకొని బైక్ తీసుకొని మళ్ళీ మనం వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్దాం. అయితే ఇప్పుడు మనం మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం బైక్ పెట్టే ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్కి వెళ్ళి మనం బైక్ కలెక్ట్ చేసుకొని మనం వెళ్దాం. దెన్ నౌ వి విల్ గో టు వేణుగోపాల స్వామి ఆలయం. కొంత టైం ఆగితే మనం ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయం చేరుకోవచ్చు. అండ్ ఈ సందర్భంగా మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను.
ఏంటంటే ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి ఆలయంకి వెళ్ళి అంటే 1 డేలో మనం ఎన్ని టెంపుల్స్ని కవర్ చేసామో మీకు టెంపుల్స్ని ప్లేసెస్ని కవర్ చేసామో మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఏంటంటే ఒకటి ఫస్ట్ మడపం దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం, దాంతోపాటు ఆర్సవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్, దాంతోపాటు శ్రీ కూర్మనాథ స్వామి టెంపుల్, దాంతోపాటు శ్రీకూర్మ గ్రామం అయిపోయిందిగా. అయితే దాంతోపాటు సాలిగుండంతో పాటు వేణుగోపాల స్వామి ఆలయం, దాంతోపాటు శ్రీముఖలింగం తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మొత్తం 7 ప్లేసెస్ 1 డేలో కవర్ చేసుకొని వచ్చేయచ్చు. ఎందుకంటే శ్రీకాకుళం అనేది అంత ట్రాఫిక్ అయిన ప్లేస్ కాదు కాబట్టి. అండ్ మీరు నార్మల్గా ఏదైనా ఫెస్ట్ టైంలో వెళ్తే చాలా ఎక్కువ మంది ఉంటారు, మీరు ఇన్ని ప్లేసెస్ని కవర్ చేయలేరు. నాకు తెలిసి నార్మల్ టైంలో మీరు వస్తేనే మంచిగా విజిట్ చేసి మంచిగా అటు ఇటు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదిగోండి, నేను ఇప్పుడు వెళ్ళేది కళింగపట్నం రూట్ సైడ్ వెళ్తున్నాను. మీకు ఇక్కడ దగ్గరలోనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. మీకు వెళ్ళే రూట్లోనే మీకు ఇది కూడా ఉంటుంది, ఆర్చ్. మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు ఇదిగోండి, ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళ్తే వేణుగోపాల స్వామి ఆలయం వస్తుంది, ఆలయం ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి పైకి వెళ్తే అదే వేణుగోపాల స్వామి ఆలయం మీకు కనిపిస్తుందిగా. ఇక్కడ ఒక 10 నిమిషాల జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇదిగోండి, ఇదే వేణుగోపాల స్వామి ఆలయం ఆర్చ్ మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ అయిపోయిన తర్వాత నేను రిటర్న్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తే మనకిప్పుడు స్ట్రైట్గా వెళ్తే మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తే హైవే వస్తుంది. హైవేలో రైట్ తీసుకుంటే జమ్మూ జంక్షన్ అనే ఒక ఇది వస్తుంది. అంటే నర్సన్పేటలో ఫస్ట్ నర్సన్పేట ఎంట్రన్స్లో మనం డౌన్ దిగిన తర్వాత జమ్మూ జంక్షన్ అని ఒకటి వస్తుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే చల్లపేట అని ఒక విలేజ్ వస్తుంది. ఆ చల్లపేట విలేజ్ దగ్గర ఏమో మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే వచ్చేదే శ్రీముఖలింగం. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తే ఇదే శ్రీముఖలింగం, అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. మీకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరలోకి వచ్చి మీకు అది చూపించాను. దాంతోపాటు మీకు శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు శ్రీముఖలింగం ఎంట్రన్స్ అవుతున్నాము. శ్రీముఖలింగం ఎంట్రన్స్లో కూడా ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటంటే శ్రీముఖలింగం స్వామి అంటే 1,00,00,000 లింగాలు తక్కువ ఒక లింగం ఇక్కడ ఉందని అందరూ భావిస్తారు. అందులో ఇదొక లింగం. దీంతోపాటు ఇది కూడా ఒక టెంపులే. ఆ 1,00,00,000 లింగాలకు ఒక లింగం తక్కువ 1,00,00,000 లింగాల్లో ఇదొకటి లింగం, ఇది ఒక టెంపుల్. దీంతోపాటు ఇది మెయిన్ టెంపుల్ అయితే కాదు, కానీ ఇది కూడా ఒక ఫేమస్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఈ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి అది కూడా దర్శించుకున్నాను. బట్ ఏంటంటే ఇది లాంగ్ వీడియో అవుతుంది అని ఈ టెంపుల్ యొక్క చరిత్రను వివరించలేకపోతున్నాను. ఈసారి వచ్చే వీడియోలో ఈ టెంపుల్ యొక్క చరిత్రను కూడా వివరిస్తాను. దీని తర్వాత మనం వెళ్ళబోయేది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అన్నిటికంటే ఎక్కువ టైం ఈ టెంపుల్లోనే పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టెంపుల్లో మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్ట్రైట్గా శ్రీముఖలింగేశ్వర టెంపుల్ నుంచి ఇంకా స్ట్రైట్గా లోపలికి వెళ్ళి ఇంకో 1.5-2 కిలోమీటర్స్ వెళ్తే ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి మళ్ళీ రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే అక్కడ కనిపిస్తుంది నీళ్ళ ట్యాంక్ కనిపిస్తుంది కదండి. ఆ నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ బైక్ పెట్టేసి ట్రెక్కింగ్ మినిమం ఒక 1.5 అవర్ ట్రెక్కింగ్ చేస్తే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి చేరుకోవచ్చు. అక్కడ మీకు వెదర్ చూస్తే మాత్రం మీరే మెస్మరైజ్ అవుతారు, అంత బాగుంటుంది. మీరు ఈరోజు ఈ అద్భుతాన్ని చూడడానికి ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. మీరు కూడా నాకు తెలిసి ఈ వన్ డే టూర్ని మీరు కూడా ట్రై చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది కనిపిస్తుంది వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ సైడ్ వెళ్ళాలి. ఆ వాటర్ ట్యాంక్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేదే ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర నాకు తెలిసి ఒక 1000 స్టెప్స్ అబౌవ్ 1500 వరకు ఉండొచ్చు. ఆ స్టెప్స్లో మధ్యలో ఇంకా ట్రెక్కింగ్ చేయవలసిన ఏరియా కూడా ఉంటుంది. ఇదంతా కలిపి మనం 1.5 అవర్లో ట్రెక్కింగ్ చేస్తే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి చేరుకోవచ్చు. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి చేరుకుంటే అక్కడ చూస్తే మీకు నేచర్ కానీ మీకు చుట్టూరు నేచర్ కానీ ఆ విజువల్
సీన్స్ కానీ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మీరు మెస్మరైజ్ అవుతారు. ఇదిగోండి ఇక్కడ నుంచే మనం ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసి మనం వెళ్తే మనం అనంత పద్మనాభ స్వామి కోవిల అదే టెంపుల్కి చేరుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 hour ట్రెక్కింగ్ చేసుకొని ఆ పైకి వెళ్ళి మీకు అదేనండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. మీకు ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళి 1.5 hour ట్రెక్కింగ్ చేసి మీకు అక్కడున్న చుట్టూరు ఉండే నేచర్ని, ఆ చుట్టూరు ఉండే వెదర్ని మీకు చూపిస్తా. నార్మల్గా క్రౌడ్ టైంలో వెళ్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత బాగుంటుంది. మీకు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వెళ్తున్నాను, ఇక్కడ నుంచి నాకు తెలిసి 1.5 hour అబోవ్ పడుతుంది. మీకు అదంతా ఇస్తే అంటే అదంతా మీకు చూపిస్తే చాలా టైం వేస్ట్ అండ్ ఆల్సో మీకు కూడా ఇరిటేటింగ్ ఉంటుంది. అందుకే నేను దాన్ని మీకు కట్ చేసి అక్కడక్కడ పాజ్ చేసి కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇప్పుడే పూజలు చేశారు. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి అలా స్ట్రైట్గా వెళ్తే నాకు అంటే వెళ్ళే దారిలో పాము కూడా కనిపించింది. అయితే కట్లపాము అండి. ఆ కట్లపాము కూడా చూసే సైడ్కి అలా వెళ్ళిపోయింది, మాకేం ఇబ్బంది పెట్టలేదు. దాంతోపాటు ఇదైతే మాత్రం ట్రెక్కింగ్ చేయడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు చుట్టూరు మొత్తం కలిపి అరణ్యంలానే ఉంటుంది. చుట్టూరు చూసారా నేచర్ ఎంత బాగుందో. అయితే ఇప్పుడు మనం వెళ్ళే దారిలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చుట్టూరు చెట్లు పొదలతో ఉంటుంది. మనకి ఏమైనా అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, స్నేక్స్ కానీ లేకపోతే ఎలుగుబంట్లు కానీ. మనం అందుకే ఏం చేయాలంటే ఒక్కరమైతే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అలాగే నిద్ర వెళ్ళే రిస్కే. నాకు తెలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వెళ్ళాలి. అంటే లైక్ ఒక 4 members 5 members వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇక్కడ నుంచి చూసారా చుట్టూరు వెదర్ ఎంత బాగుందో. మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్లో చుట్టూరు చూసారా, మనం వచ్చేదారే మనకు కనిపించట్లేదు. అంటే ఇది ఎంత టఫ్గా ఉంటుందో. ఇది నార్మల్ ప్లేసెస్ లాగా అయితే కాదు, చాలా రిస్క్తో కూడుకున్న ఏరియా. మీరు అక్కడ వరకు వెళ్ళాలంటే మాత్రం మీరు రిస్క్ చేయవలసిందే. మీరు రిస్క్ చేస్తేనే మీరు అక్కడ వరకు వెళ్ళగలరు. అదే కానీ మీరు ఇదిగోండి చూపిస్తుంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. మీరు రిస్క్ చేయగలం అనుకుంటే వెళ్ళండి, లేకపోతే మాత్రం ఫ్రెండ్స్తో వెళ్తే చాలా హ్యాపీగా చాలా సరదాగా మీరు వెళ్ళి వెదర్ని ఎంజాయ్ చేసుకొని వస్తారు. మీకు ఇదిగోండి ఇది ట్రెక్కింగ్ ఏరియా. ఇక్కడ స్టెప్స్ అనేవి ఉండవు, ఇలాంటి ఏరియా కూడా ఉంటుంది అండ్ ఆల్సో స్టెప్స్ కూడా ఉంటాయి. ఇలాంటి ఏరియా నాకు తెలిసి బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసే ఇప్పుడు స్టెప్స్ ఎక్కాలంటే మన ముడుకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే కానీ మనం ఇలాంటి ట్రెక్కింగ్ ఏరియా అంటే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏరియా అంతా ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఏంటంటే ఆ టెంపుల్కి ఎక్కేసరికి మాకైతే మాత్రం తల ప్రాణం తక్కువచ్చిందండి. ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది నేను రన్నింగ్ వాకింగ్ చేసి. అప్పటికి నేను ఇంకా మెంటల్ స్ట్రెస్లో చాలా ఉన్నాను. కాబట్టి నేను ఎక్కలేక ఎక్కానండి. బట్ ఫస్ట్ ఎలా అయితే విజయాన్ని అయితే చేరుకున్నాం చూసారా, మనం వెళ్తున్న దారి కూడా మనకి పర్ఫెక్ట్గా తెలియట్లేదు. అంటే అంత ఫుల్ రష్, అంత ఫుల్ చుట్టూరు పొదలతో అంత ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ పొదల్లో నుంచి ఏ పాము వచ్చినా ఏం కనిపిస్తుందండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి వెళ్ళే టైంలో. అయితే మీరు దాన్ని చూసుకుంటూ ముందుకు మూవ్ అయితే అవ్వండి. దాంతోపాటు ఇప్పుడు మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు 1 dayలో అంటే సాటర్డే కానీ సండే కానీ ట్రై చేయండి. మీరు చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. 1 dayలో ఇన్ని కవర్ చేయడం అనేది ఏ యూట్యూబ్లో కూడా చేయలేదు. నేను ఈ 1 day టూర్లో మీకు ఇవన్నీ చూపిస్తానని నేను కూడా అనుకోలేదు. మీరు ఇప్పుడు ఈ వీడియో అయితే చాలా లెంత్ అయిందని నాకు తెలుసు. బట్ ఏంటంటే ఈ 1 dayలో ఇంత మీకు సబ్జెక్ట్ ఇవ్వాలి అంటే మినిమం అంత టైం పడుతుంది. ఎందుకంటే నార్మల్గా అయితే ఇది ఒక్కొక్క వీడియో 15 minutes 10 minutesలో అంటే 10 minutesలో చేయొచ్చు. బట్ ఏంటంటే 1 day టూర్ అనేది 1 time అప్లోడ్ చేస్తేనే బాగుంటుంది కదా అని ఆ థాట్లో మీకు మొత్తం కలిపి ఒకసారి అప్లోడ్ చేశాను. ఏమైనా ఈ వీడియోలో తప్పులున్నా లేకపోతే నేను చెప్పడంలో ఏమైనా తప్పున్నా అంటే కరెక్షన్స్ ఉన్నా మీరు క్షమించగలరు. అండ్ ఆల్సో మీరు ఏమైనా తప్పు ఉంటే నాకు కామెంట్లో చెప్తే నేను సరిదిద్దుకుంటాను. కామెంట్లో చెప్పిన పర్సనల్గా DM చేసిన నేను దాన్ని సరిదిద్దుకుంటాను. దాంతోపాటు ఇదిగోండి మనం ఆల్మోస్ట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చేసి దగ్గర మనం దగ్గర వచ్చేసాం. ఇంకొక 10 minutes 15 minutes ట్రెక్కింగ్ చేస్తే వచ్చేసాము ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి చుట్టూరు మీకు వెదర్ని చూపిస్తున్నా చూడండి. మీరు ఈ వెదర్ని చూస్తే డైరెక్ట్గా కళ్ళతో
మెస్మరైజ్ అవుతారు. అసలు మీరు ఎవ్రీ వీకెండ్ కాకుండా ఎవ్రీ మంత్లీ 3 monthsకి ఒకసారి అయినా సరే ఆ టెంపుల్ని విజిట్ చేయాలి అని పక్కా ఫిక్స్ అవుతారు. అంత బాగుంటుంది. మీరు ఒకసారి ఇది విజిట్ చేసి చూడండి. మీరు ఎన్నిసార్లు విజిట్ చేస్తారు అనేది నేను చెప్పలేను, అంత బాగుంటుంది. చూసారా మీరు కొండల మధ్యలో ఉన్న మేఘాలు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మేఘాలు మనకు టచ్ అయినట్టు అనిపిస్తుందండి. మనం మేఘాలు ఎక్కువ ఉన్న టైంలో వెళ్తే మీకు ఆ ఫీల్ని కలిగిస్తుంది. అంత బాగుంటుంది వెదర్. మీరు ఎప్పుడు కావాలనుకున్నా సరే ఈ హిల్ టాప్ స్టేషన్కి వెళ్ళొచ్చు మీరు. కానీ ఎప్పుడు కూడా సాయంత్రం 3 తర్వాత 4 తర్వాత స్టార్ట్ అవుతామని అయితే స్టార్ట్ అవ్వకండి. మీరు వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. మార్నింగ్ వద్దు అనుకుంటే మధ్యాహ్నం వెళ్ళండి, ఈవినింగ్కి రావచ్చు. కానీ ఎప్పుడు కూడా ఈవినింగ్ వెళ్తామని మీరు ఇబ్బంది పడకండి, ఎందుకంటే చుట్టూరు వెదర్ బాగుంటుంది. కానీ దిగేటప్పుడు వర్షం నేను ఇప్పుడు ఎక్కేటప్పటికి 6 అయిందండి. కింద దిగే టైంలో వర్షం పడిపోయింది. ఆ టైంలో మేము అక్కడ ఉంటే మాత్రం 2-3 hours ఆపకుండా వర్షం పడింది. చాలా ఇబ్బంది అయిపోయి ఉండేవాళ్ళం. మేము ఆ వర్షాన్ని కూడా ఆలోచించకుండా దిగిపోయాం కాబట్టి అప్పుడు సరిపోయింది. అలాంటి రిస్క్ మీరైతే చేయకండి, చాలా ఇబ్బంది పడిపోతారు. చుట్టూరు చూసారా ఆ మేఘాలు, ఆ మొక్కలు, ఆ చెట్లు అండ్ ఆ కొండలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మీరు ఇలాంటి ప్లేస్కి 1.5 hour ట్రెక్కింగ్ చేసినా తప్పు లేదని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మీరు ఇలాంటివి చాలా రేర్గా చూస్తారు. మీరు ఎక్కడికో వెళ్ళి అంటే అరకు వెళ్ళి ఇలాంటి మెస్మరైజింగ్ స్పాట్స్ని చూద్దాం అనుకుంటారు, కానీ మన లోకల్లో ఉండే స్పాట్స్ని వదిలేస్తారు. ఫస్ట్ మన లోకల్ని కవర్ చేయండి. మన టూరిజంని మనం డెవలప్ చేసుకోకపోతే ఎవరు డెవలప్ చేసుకుంటారు? ఇంత మంచి ప్లేసెస్ ఉంటుండగా మీరేమో వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటే అరకు వెళ్తారు, లేకపోతే ఎనదర్ ప్లేసెస్కి ఇంకా చాలా ఉంటాయి, అలాంటి ప్లేసెస్కి వెళ్ళి చూస్తారు. అదే మన దగ్గర ఉండే ప్లేసెస్ ఎంత బాగున్నాయి చూడండి. ఇంతకంటే బెస్ట్ ప్లేసెస్ ఇంకా ఈ త్రూ ఎంటైర్ వరల్డ్ ఏం కనిపిస్తాయి? నేను అదే చెప్తున్నాను మీకు. కానీ ఖాళీ ఉంటే ఇలాంటి ప్లేసెస్ని ఎంకరేజ్ చేయండి. మన శ్రీకాకుళం టూరిజాన్ని డెవలప్ చేయండి. కానీ మీరు ఏదో ఇంకో దగ్గరికి వెళ్ళి అంటే వెళ్ళొద్దని చెప్పట్లే, మీరు అక్కడికి కూడా వెళ్ళండి. బట్ ఏంటంటే అక్కడితో పాటు ఇక్కడికి కూడా వెళ్ళి దీన్ని కూడా ఎంకరేజ్ చేయండి అనుకున్నా. ఇక్కడ ఇప్పుడు ఈ వెదర్ బాగోలేదా, ప్లేస్ బాగోలేదా, లేకపోతే నేచర్ ఇక్కడ నుంచి మనం ఆస్వాదించలేమా? ఇన్ని ఉంటుండగా మనం ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకొకరిని డెవలప్ చేయడం ఏంటి? మన శ్రీకాకుళాన్ని మనమే డెవలప్ చేసుకుందాం. మీరు ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్లీ అయినా సరే ఏదో ఒక టూరిస్ట్ స్పాట్ని మన శ్రీకాకుళంలో పక్కా వెళ్ళాలి. వెళ్తే అంటే శ్రీకాకుళంలో ఉండే టూరిజం అనేది డెవలప్ అవుతుంది. మన శ్రీకాకుళంలో ఉండే టూరిజం డెవలప్ అయితే కొన్ని వందలు కాదు వేల కుటుంబాలు వీధిని పడకుండా కొన్ని వేల కుటుంబాలు మంచిగా బతుకుతాయి. మీరు ఈ ఒక్క పని అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసి దాన్ని మైండ్లో పెట్టుకుని ఎవ్రీ వీక్లీ 1 టూర్ వేస్తారనేసి అనుకుంటున్నాను. దాంతోపాటు చుట్టూరు ఆ వెదర్ చూసారా? మీరు ఆ వెదర్ని చూసే మెస్మరైజ్ అయిపోవాలండి. ఎందుకంటే ఇక్కడున్న వెదర్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను, ఆ టైంలో అయితే మాత్రం నాకు నిజంగా క్రౌడ్స్ టచ్ అయ్యాయండి. ఇంత మంచి ప్లేస్ని మీరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అక్కడితో రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాం. అయితే అక్కడితో రిటర్న్ అయ్యి ఈరోజు ఈ 1 day టూర్ని ఫినిష్ చేసా. చూడండి ఈరోజు ఈవినింగ్ అయిపోయింది. ఇంత మొత్తం తిరిగేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాం. డైరెక్ట్ ఇంటికి వచ్చే టైంలో ఈ వెదర్ అనేది ఈ టైప్లో ఉంది. మీకు ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏమైనా మీరు మీ విలువైన సందేశం ఇద్దాం అనుకుంటే ఒక కామెంట్ రూపంలో మీరు ఇవ్వచ్చు, లేకపోతే DM అయినా చేయొచ్చు. ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో దిస్ శ్రీకాకుళం ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.